బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతుంది. పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి, వివేక కూతురు సునీత తరపు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. నేడు సిబిఐ తరపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపిస్తున్నారు. 3 అంశాలపైన హత్యకు కుట్ర, కస్టోడియల్ విచారణ బెయిల్ను వ్యతిరేకించడంపై సిబిఐ వాదనలు చేస్తుంది. రెడ్డి విచారణకు సహకరించడం లేదని, కేసు దర్యాప్తులో మొదటి నుంచి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని సిబిఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం, కానీ అవినాష్ కోరుకున్నట్లు కాదు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరు కావడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతో మందిని విచారించాం, కొందరిని అరెస్ట్ చేశాం. మిగతా వారికి లేని ప్రత్యేకత పరిస్థితి అవినాష్ కు ఏమిటి? కోర్టులో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారని సిబిఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా అని సిబిఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. వివేక హత్యకు అనేక ఉద్దేశాలు చెప్తున్నారని, ప్రధాన కారణమేంటి అని ప్రశ్నించింది. దీనిపై సిబిఐ స్పందిస్తూ, రాజకీయ ఉద్దేశాలే వివేక హత్యకు ప్రధాన కారణం. హత్యకు 4 రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైంది. అవినాష్ కుటుంబానికి వివేకతో రాజకీయ విభేదాలున్నాయి. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకి ఇవ్వాలని వివేక్ అడిగారు. వివేకపై రాజకీయంగా పై చేయి సాధించాలని అవినాష్ భావించారని తెలిపారు. దీనిపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు వివేక హత్య కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుంది? థ్యాంక్ యూ వరుణ్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిని సిబిఐ భావిస్తున్నటువంటి కడప ఎంపీ, వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ విషయంలో సిబిఐకి చుక్కలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. అవినాష్ రెడ్డి విచారణకు ఎప్పటికప్పుడు హాజరవుతున్నట్లు చెప్తూనే చివరి క్షణంలో ఏదో ఒక కారణం తప్పించుకోవడంతో సిబిఐ తలలు పట్టుకుంటా ఉన్నది. సిబిఐ చరిత్రలో ఎన్నో కేసులు, ఎన్నో రకాల అంటే కీలకమైన కేసులను ఛేదించింది. కానీ వివేక హత్య కేసు సిబిఐకి ఒక సవాల్గా మారిందని చెప్పచ్చు. దీంతో అంటే ఎప్పటికప్పుడు అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది. అవినాష్ రెడ్డి కారకుడు, కీలకుడు అని సిబిఐ భావిస్తున్న నేపథ్యంలో ఆయనను విచారించాలి, కొంత సమాచారం సేకరించాలని చెప్పేసి సిబిఐ భావిస్తూ ఉంది, నోటీసులు ఇస్తా ఉన్నది. మొదట్లో 1-2 సార్లు సిబిఐ విచారణకు హాజరైనటువంటి అవినాష్ రెడ్డి ఆ తర్వాత విచారణకు హాజరు కాకుండా సిబిఐ నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదో ఒక సాగుతోటి, కారణంతో చివరి క్షణంలో ఆయన తప్పించుకుంటూ ఉన్నాడు. దీనిపైన సిబిఐ కోర్టుకు వెళ్ళింది. సిబిఐ పిటిషన్ పైన ఇప్పుడు అంటే వాస్తవానికి అవినాష్ రెడ్డి వెళ్ళాడు, ముందస్తు బెయిల్ ఇవ్వాలి, సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి ఆయన హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో దీనిపైన హైకోర్టు తీర్పు విచారణ తర్వాత చేస్తామంటే ఆయన సుప్రీంకోర్టులో వేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి హైకోర్టు విచారణ జరపాలి, వెకేషన్ బెంచ్ అయినా విచారణ జరిపి తొందరగా ఈ విషయాన్ని తేల్చండి స్థానికంగా అంటే అక్కడ నేను చెప్పారు. తెలంగాణ కోర్టులో, హైకోర్టులో ఈ విచారణ ఈరోజు జరుగుతూ ఉన్నది. దీనిపైన సిబిఐ చాలా బలంగా వాదనలు వినిపించింది. పొద్దుటి నుంచి దాదాపు 2 గంటలుగా సాగుతున్నటువంటి విచారణలో సిబిఐ అవినాష్ రెడ్డి సహాయ నిరాకరణ పైన స్పష్టంగా కోర్టుకు వివరిస్తూ ఉన్నది. ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకుంటా ఉన్నాడు. సిబిఐ అరెస్టు చేస్తుందని అంటే ఏమాత్రం తప్పు చేయని అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేస్తుందని ఎలా భావిస్తారు? సిబిఐ ఇంతవరకు ఎన్నో కేసులలో ఎంతో మంది విచారించి, తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా మందిని విచారించిన వారందరినీ కూడా అరెస్ట్ చేయలేదు. అంటే వాళ్ళ ప్రమేయం ఉన్నది అని సరైన ఆధారాలు ప్రాసిక్యూషన్ లో దొరికినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా విషయాలు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇంతవరకు అమాయకులు అరెస్ట్ అయ్యారనే విషయంలో ఎక్కడ కూడా రాలేదు. అలాంటి సమయంలో అవినాష్ రెడ్డి
తనను సిబిఐ అరెస్ట్ చేస్తుందని ఎలా నమ్ముతా ఉన్నారు, ఎలా కోర్టులకు వస్తా ఉన్నారు? అంటే ఇదంతా కూడా ఆయన కనుసన్నలో జరిగిందనే విషయం సిబిఐ హైకోర్టుకు విచారణ సందర్భంగా తెలిపింది. అదేవిధంగా వాస్తవానికి కడప ఎంపీ టికెట్ కోసం వివేకానంద రెడ్డి జగన్ పైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఆయనకే టికెట్ దక్కుతుంది, తనకు కావాలి, లేదంటే షర్మిలకు ఇవ్వాలి, అంటే సోదరి జగన్ సోదరి షర్మిలకు ఇవ్వాలని చెప్పేసి వివేక పట్టుబట్టినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో అవినాష్ రెడ్డి అంటే ఎప్పటి నుంచో తనకు ఎంపీ టికెట్ కావాలని జగన్ దగ్గర ఆశ్వాసిస్తున్నాం. జగన్ హామీ కూడా తీసుకున్నటువంటి అవినాష్ రెడ్డి వివేక ఉంటే తనకు కడప ఎంపీ టికెట్ రాదు అన్న ఉద్దేశంతో ఆయన ఒక పథకం ప్రకారంగా హత్య చేశారు. దాదాపుగా నెల రోజులుగా వివేక హత్యకు కుట్ర జరిగింది. ఆ కుట్రకు మొత్తం కూడా కారకుడు కీలకుడు మొత్తం అవినాష్ రెడ్డి అని సిబిఐ నిర్ధారణకు వస్తుంది. కాబట్టి ఆయన విచారణకు సిబిఐ సహకరించట్లేదు. సిబిఐ విచారిస్తే సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలను ముందు పెట్టి సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి వాటి సమాధానం చెప్పలేడు. కాబట్టి ముందుగానే కోర్టును ఆశ్రయించి ప్రివెంటివ్ అరెస్ట్ ఉండొద్దు అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు అని ఒకటి చెప్పారు. రెండో విషయం ఏంటంటే సిబిఐ విచారణకు ఆయన సహకరించకపోతే కేసు లేట్ అవుతుంది. ఈ సందర్భంగా హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది సిబిఐని ఉద్దేశించి. ఇది విఐపి కేసు, ఒక ఎంపీ కేసు, కాబట్టి మీరు ఎలాగా తాత్కాలం చేస్తా ఉన్నారు. అదే సామాన్య కేసే మీరు ఆగగలరా, మీరు ఇన్ని చేస్తే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి హైకోర్టు సిబిఐని నిలదీసింది. దీంతో సిబిఐ కూడా చాలా ఘాటుగానే సమాధానం చెప్పింది. ఈ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐకి సహకరించడం లేదు. ఆయన సహకరిస్తే కేసు విచారణ కొలికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సిబిఐ సహకరించాల్సిన బాధ్యత ఒక ఎంపీగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పైన ఉంది. కానీ ఇక్కడ ఎవరి పక్కనో అంటే పలుకుబడి వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఒక రకము, పలుకుబడి లేని వాళ్ళకు ఒక రకంగా సిబిఐ వ్యవహరిస్తుందన్న అంశం ప్రస్తావనకు రాదు అని చెప్పారు. అంటే సిబిఐ రకరకాలుగా వేస్తా ఉన్నారు. ఒకసారి తనకు ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ముందస్తు బెయిల్ ఇవ్వమని, ఒకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి, ఒకసారి తనకు విచారణ కేసుతో సంబంధం లేదు, సిబిఐ ఏవో ఆధారాలతో తనను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. అంటే ఈ రకమైనట్టుగా ఆయన రకరకాల పిటిషన్లు వేశారు అంటూ ఆ అంటే అవినాష్ రెడ్డి ఎన్ని పిటిషన్లు వేశారో అన్ని పిటిషన్లకు సంబంధించిన వివరాలను సిబిఐ తరఫున వాదించడం అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ కోర్టు దృష్టి తీసుకొచ్చారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు విచారణను ఇంకా కొనసాగిస్తా ఉన్నది. సిబిఐ విచారణ తర్వాత అవినాష్ రెడ్డి తరఫు అడ్వకేట్లు, న్యాయవాదులు వాదన వినిపించాకుండా ఆ తర్వాత తీర్పు వచ్చే అవకాశం. వాస్తవానికి హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారంగా మొన్నటితోటే హైకోర్టులో ముగిసింది. గురువారం తోటే ముగిసింది. గురువారం విచారణ కొంచెం జరిపిన తర్వాత కోర్టు శుక్రవారం కోయింది. శుక్రవారం తర్వాత ఈరోజు శనివారం వెకేషన్ బంచ్ కాబట్టి ఈరోజు కూడా వాదనలు వింటా ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చి స్పష్టమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు. ఎస్ కృష్ణమూర్తి, అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్ననైతే విపక్షాలు లేవనెత్తుతున్నాయి. మే 25 వరకు సిబిఐ కొత్త డైరెక్టర్ అయితే మారుతున్నారు. 25 దాకా అయితే అవినాష్ రెడ్డి తన పిటిషన్ల మీద వెళ్లకుండా కోర్టుకి హాజరవకుండా ఉంటారు, సిబిఐకి హాజరవకుండా ఉంటారు అని అయితే గట్టిగా వినిపిస్తుంది. అవినాష్ రెడ్డి ఈ ప్రశ్న అయితే సిబిఐని అయితే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు అయితే గట్టిగా ప్రశ్న సంధిస్తున్నాయి. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మే 25 అయిపోయింది వారం. మే 25తో ఆయన కొత్త డైరెక్టర్ చార్జ్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు కూడా ఒక్కటి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్లు మారినప్పటికీ కేసు దర్యాప్తు సంబంధించిన ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మాత్రం వాళ్ళే ఉన్నారు. దర్యాప్తు అధికారులు రిటైర్మెంట్ అయినా కానీ ఒకవేళ బదిలీ ఇస్తే ఎవరైతే కొత్త అధికారి ఐఓ ఆఫీసర్గా వస్తారో వారికి పూర్తి స్థాయిలో వచ్చి కేసు పురోగతిని, కేసు విచారణ అంశాలను, అంటే రికార్డెడ్ అంశాలను, అన్రికార్డెడ్ అంశాలు, ఈ రెండు రకాలుగా ఉంటాయి. వీటన్నిటినీ కొత్త ఐఓ ఆఫీసర్కు పూర్తి స్థాయిలో పాత ఐఓ ఆఫీసర్ వివరించిన అనంతరం మాత్రమే కేసు దర్యాప్తు సాగుతా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వెంటనే సిబిఐ డైరెక్టర్ మారారు. ఇక్కడ ఏదైతే వివేకానందారెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఐఓ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వారు మారలేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇక్కడ అంటే ఈయన ఎంపీ కాబట్టి డైరెక్టర్ మారతారు, డైరెక్టర్ ఉంటాయి అని వస్తారు స్పెక్యులేషన్స్. ఇవన్నీ స్పెక్యులేషన్స్, పుకార్లు, వాదన అట్టుకోసుకొని అట్లాంటిది ఏమి ఉండదు. డైరెక్టర్ మారడంతో ఇక్కడ ఏదో ఈయన ఆగిందని కాదు. అంటే వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి
పాత్ర ఉన్నది అని చెప్పి సిబిఐ స్పష్టమైన ఆధారాలు సేకరించింది. గతంలో అంటే వివేక హత్య జరిగిన స్థలానికి అనేక పర్యాయాలు వెళ్ళినటువంటి సిబిఐ బృందాలు వేరు రకాల ఆధారాలు సేకరిస్తే వాటన్నిటి క్రోడీకరించుకున్నాక అనంతరం అవినాష్ రెడ్డి కేంద్రంగా ఈ మొత్తం వ్యవహారం జరిగింది, మొత్తానికి అవినాష్ రెడ్డి అని చెప్పేసి తేలింది. కాబట్టి ఇప్పుడు ఆయన విచారిస్తే ఇంకా ఎవరు బిహైండ్ ఎవరున్నారు అనే విషయం వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీళ్ళ అవినాష్ రెడ్డిని విచారిస్తే తప్ప కేసు పురోగతి ముందుకు వెళ్ళదు అని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. కాబట్టి అవినాష్ రెడ్డి చుట్టూతే సిబిఐ విచారణ, సిబిఐ నోటీసులు జారీ చేయడం, దాని నుంచి అవినాష్ రెడ్డి తప్పించుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. డైరెక్టర్ కు హైవే ఆఫీసర్ కు ఎటువంటి సంబంధం ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయాన్ని డైరెక్టర్ చూడాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశం అంటే కేసు పురోగతి పూర్తయిన తర్వాత, కేసు విచారణ పూర్తయిన తర్వాత పురోగతి ఎట్లా ఉంది ఏంది అనే అంశం. అంటే కొన్ని కేసులు సంవత్సరం తరబడి ఉంటున్నాయి, పాత కేసు దర్యాప్తు విషయంలో. అట్లాంటి కేసులను డైరెక్టరు దాని గురించి సమీక్షించి కొంత మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం. కానీ ఇది నడుస్తున్నది కాబట్టి ఆ డైరెక్టర్ బదిలీ కాదని మిగతా కొత్త డైరెక్టర్ తీసుకున్నాను, వీటికైతే ఏం సంబంధం ఉండదు వారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ద క్లియర్ అప్డేట్స్.